ఈ రోజు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపేది రీటైల్ రంగం అధ్యక్ష. కొన్ని కోట్ల మందికి ఉద్యోగాల కల్పనకు దాంట్లో అవకాశం ఉంటుంది. కానీ మన పిల్లలకు అందులో స్కిల్ లేదు అధ్యక్ష. కాబట్టే మన పిల్లలకి పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి ఆ రిటైల్ రంగంలో వచ్చే లక్షలాది ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలని చెప్పి ఒక దూరదృష్టితోటి ఒక 360 డిగ్రీస్ ఆలోచన చేసి ఈరోజు వారిని భాగస్వామ్యం కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కొన్ని వేల ఉద్యోగాలకు భారత ప్రభుత్వం ఇస్తుంది. కానీ మన ప్రాంతం నుంచి ఆ ఉద్యోగాలకు పోయేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు అధ్యక్ష. ఇటువంటి ఎన్నో అంశాలను ఆలోచించి ఒక సమగ్రమైన బిల్లును ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ శాసనసభలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెడతా ఉంది అధ్యక్ష. అందుకే ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టంగా మనం అభివర్ణించుకోవచ్చు. దాంట్లో ఈ బిల్లును పాస్ చేసే సమయంలో మేమందరం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉండడం మా పూర్వజన్మ సుకృతం అధ్యక్ష. ఈ బిల్లులో పార్టిసిపేట్ చేయడం కూడా అది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం. రేపు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. సెల్ఫీలు తీసుకోవడానికో రైల్వే స్టేషన్లో బుల్లెట్ ట్రైన్లు పోతుంటే సెల్ఫీలు తీసుకోవడానికో ఆ కార్యక్రమాలు ఉపయోగిస్తలేరు వాళ్ళు. అక్కడ ఉన్న 5 లక్షల మంది ప్రవాస తెలుగు బిడ్డలు అక్కడ ఉన్నత స్థానంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తిరిగి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. వాళ్ళందరూ ఇక్కడ పేద విద్యార్థులకు మెంటర్స్గా ఉండాలి. వాళ్లకు భవిష్యత్తు కోసం మంచి మార్గం చూపనికే వాళ్ళు ఒక అన్నలాగా తమ్ముడిలాగా ఒక మేనమామలాగా తండ్రిలాగా వాళ్ళు కార్యక్రమాలు తీసుకోవాలి. అనేక పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టాలి అన్న ఒక మంచి సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీ మినిస్టర్ గారు అమెరికా విజిట్ పెట్టుకుంటున్నారు అధ్యక్ష. ఇంకా ఒక్కసారి తెలంగాణ ప్రజలకు ఇక్కడున్న మా సోదరులకు ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ తోటి మనకు వచ్చే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తోటి మనకు వచ్చే లాభాలు ఒక్కసారి చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మా అందరి మీద ఉంది అధ్యక్ష. దాని స్కిల్ డెవలప్మెంట్ తోటి మనకు వచ్చే లాభాలు ఏంటంటే ఈరోజు ఉన్న చదువులు మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి పనికి రావట్లే. అందుకే ఇండస్ట్రీ రిలేటెడ్ ఎడ్యుకేషన్ కావాలి. ఇండస్ట్రీస్కు